ఇక మీదట డయాబెటీస్, ఒబెసిటీ, హార్ట్ డిసీజెస్, లంగ్ డిసీజెస్, క్యాన్సర్ ఇలా రకరకాల దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్ళు లేదా ఒబెసిటీ, డయాబెటీస్ లాంటి మనం చూస్తే గనక ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇలా వచ్చిన వాళ్ళు అమెరికా వీసా అప్లై చేసుకుంటే ఇక మీదట కష్టతరమే అని చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుఎస్ ఎంబసీస్కి ఈ దిశగా ఆదేశాలు ఇస్తుంది. ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో అది డయాబెటీస్ కావచ్చు ఇలాంటివి, ఈ వ్యాధులు ఉన్న వాళ్ళు అమెరికాకి వెళ్తే మెడికల్ ఎక్స్పెన్సెస్ కింద లక్షల కొద్ది డాలర్స్ ఖర్చు అయిపోతాయి కాబట్టి ఇది అమెరికా పైన భారం కాబట్టి అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళు దాన్ని తట్టుకోగలరా, అమెరికాకు వస్తే అది అమెరికాకు బర్డనా, ఇలా వీసా గ్రాంట్ చేసే ముందు రకరకాలుగా ఆలోచిస్తారనమాట. మనందరికీ తెలుసు చాలా మంది అమెరికా వీసాస్కి అప్లై చేసుకుంటా ఉంటారనమాట. ఇంతకు ముందు వరకు కూడా అంటువ్యాధులు ఏమైనా ఉన్నాయని చూసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా మాత్రమే కాదు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా చూస్తున్నారంట. అమెరికా విదేశాంగ శాఖ తాజాగా అమెరికన్ ఎంబసీస్కు, కాన్సులేట్స్కు ఈ దిశగా కొత్త ఆరోగ్య సూత్రాలను, మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటి వరకు వీసా దరఖాస్తుదారులో కేవలం అంటువ్యాధులు ఉన్నాయో లేదో మాత్రమే పరిశీలించేవాళ్ళు అనమాట. ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఈ జాబితాలో చేర్చారు. ముఖ్యంగా దరఖాస్తుదారులు ఎవరైతే వీసా అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళ ఆరోగ్య చరిత్ర, హెల్త్ హిస్టరీని లోతుగా పరిశీలించాలని, వాళ్ళు అమెరికా వచ్చిన తర్వాత అమెరికన్ రిసోర్సెస్ పైన, అమెరికన్ ఫినాన్సెస్ పైన వాళ్ళు ఆధారపడకూడదని చెప్పి కూడా ఈ మార్గదర్శకాలు చెప్తున్నాయంట.